ది గేమ్ చేంజర్ శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వారి న్యూ ఆఫీస్ సెప్టెంబర్ 5న మురళీ మోహన్ గారిచే గ్రాండ్ ఓపెనింగ్ శివ కాంప్లెక్స్ వాసవి నగర్ విజయవాడ. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో చేసిన కీలక మార్పులు బంగారం ధరపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? బంగారంపై జీఎస్టీ తగ్గిందా పెరిగిందా అనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. అయితే బంగారంపై పన్నులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లు మారినా బంగారం వెండిపై పన్ను రేటు మాత్రం స్థిరంగానే ఉంది. అంటే బంగారం మీద 3% జీఎస్టీ, తయారీ ఖర్చుపై 5% పన్ను కొనసాగుతోంది. దీని వలన బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ షాపులపై ఎలాంటి ప్రభావం అయితే చూపదు. బంగారం, బార్లు, నాణాలు, ఆభరణాలపై 3% జీఎస్టీ కంటిన్యూ అవుతోంది. అయితే నగల తయారీ ఖర్చుపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 లక్షతో బంగారు బారు లేదా నాణెం కొంటే దానిపై 3% అంటే 3,000 రూపాయల జీఎస్టీ పడుతుంది. మొత్తం ఖర్చు 1,03,000 అవుతుంది. ఒకవేళ మీరు 1,00,000 రూపాయల విలువైన బంగారు నగలు కొంటే గనక బంగారం విలువపై 3% జీఎస్టీ అంటే 3,000 రూపాయలు పడుతుంది. దీనికి అదనంగా తయారీ ఖర్చు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తయారీ ఖర్చు 10,000 అయితే దానిపై 5% జీఎస్టీ అంటే 500 పడుతుంది. ఈ మొత్తం ట్యాక్స్ 3,500 రూపాయలు అవుతుంది. బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించే బిల్లులో కొన్ని ఛార్జీలు అయితే ఉంటాయి. అవి బంగారం విలువ అంటే బరువు, క్యారెట్ ఆధారంగా అయితే వాటిని లెక్కిస్తారు. ఇక తయారీ ఖర్చు అంటే మీరు ఎంచుకున్న డిజైన్ కష్టతరం అయితే గనక ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇది బంగారం విలువపై 8% నుంచి 25% వరకు ఉండొచ్చు. ఇక వేస్టేజ్ ఛార్జీలు అంటే మీరు తయారీ సమయంలో వృధా అయ్యే బంగారానికి వాళ్ళు వసూలు చేసే ఛార్జీలు అన్నమాట. సో జీఎస్టీ బంగారం విలువ అలాగే తయారీ ఖర్చులు, వేస్టేజ్పై వేరువేరుగా కూడా ఈ జీఎస్టీ అయితే అమలవుతుంది. సో మొత్తంగా బంగారం ధరలను చూస్తే ఇప్పట్లో తగ్గేటట్టయితే కనిపించడం లేదు. రోజు రోజుకు ఇవి పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ ధరలు ఒకప్పుడు 90,000 వరకు ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 1,00,000 దాటేసింది. డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి భారీగా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయినట్లయితే అంచనాలకు మించి ముప్పు మరింతగా ఉండే అవకాశం ప్రమాదకరంగా ఉంది. గత 2 సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగిన ప్రధాన కారణాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం, గాజా ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణలు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములపై 760 రూపాయలు పెరిగింది. బంగారం ధరలను పరిశీలిస్తే గనక 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 76 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర 10,762 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 9,865 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 8,072 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 7,600 రూపాయలు పెరిగి 10,76,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములు 9,86,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములు 8,07,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,07,620 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 98,650 రూపాయలుగా పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 80,720 రూపాయలుగా నమోదైంది. ఇక విజయవాడ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,07,620 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 98,650 రూపాయలుగా పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 80,720 రూపాయలుగా నమోదైంది. సో మొత్తంగా చూస్తే గనక ఏదైతే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందో జీఎస్టీ మార్పుల్లో ఇదైతే బంగారం మీద ఎఫెక్ట్ చూపలేదనే తెలుస్తోంది. ఏదైతే ఇంతకుముందు జీఎస్టీ ఛార్జీలు ఉన్నాయో బంగారం కొనుగోలుపై 3%, అలాగే ఛార్జీలపై మేకింగ్ ఛార్జెస్ మీద 5% జీఎస్టీ ఇలాగే స్థిరంగానే కొనసాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయేవి పండుగలు అలాగే పెళ్లిళ్ల సీజన్ కాబట్టి ఈ బంగారం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా నిపుణులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.